శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామంలో 15వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాము. లక్ష్య రోమలత ధారత సమున్నీయ మజ్జమా స్తన భారధలన్మజ్జ పట్టబంధవలిత్రయా. లక్ష్య రోమలత ధారత సమున్నీయ మజ్జమా అంటే ఇదంతా ఒకటే నామం అండి. దీంట్లో 16 అక్షరాలు ఉంటాయి. అంటే రోమలత అంటే సన్నటి, రోమములు అంటే మన శరీరం మీద ఉండేటటువంటి వెంట్రుకలు. అలాంటి వెంట్రుకలతో కూడిన లత. లత అంటే పైకి వెళ్ళేది కదండి, పైకి ఎగబాకేది లత. అటువంటి లత ఎక్కడి నుంచి మొదలైంది అంటే సమున్నీయ మధ్యమ అంటే మధ్యస్థ కూటమి చివరి నుంచి మొదలైంది. అది ఎక్కడి నుంచి? మూలాధారం నుంచి మొదలైంది. మూలాధారం నుంచి మొదలైంది ఎక్కడికి మొదలైంది? లక్ష్యాన్ని చేరుకోవటానికి మొదలైంది. లక్ష్యం ఎక్కడుంది? సహస్రారంలో ఉంది. ఇది పూర్తిగా ధ్యాన శ్లోకం అండి. అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోగలరు. మూలాధారం నుంచి సహస్రానికి మనకి సన్నటి తీగ ప్రయాణం చేస్తుంది. అంటే మనం ధ్యానంలో కూర్చుంటే మన చక్రాలు, ప్రతి మనిషికి కూడా షట్చక్రాలు ఉంటాయి కదండి, అవి యాక్టివేట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి నామము. పూర్తిగా ధ్యానంకి సంబంధించినటువంటి లోకం. ఈ ధ్యానం గురించి మనకి వివరంలో తెలియకపోయినప్పటికీ అమ్మవారి ఉపాసన చేస్తే ఒక్కొక్కటిగా తెలుస్తాయి. ఎస్పెషల్లీ శ్రీ విద్యోపాసకులకి మరి చెప్పవసరం లేదు. ఎందుకంటే అమ్మ తెలియచేస్తుంది. అమ్మ డైరెక్ట్గా వచ్చేస్తుందండి, గురువుని మనకి ప్రసాదిస్తుంది. ఆ గురువే మనకి అమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనకి తెలుస్తాయి. లక్ష్య రోమలతాధారత సమున్నీయ మజ్జమా స్తన భారధలన్మజ్జ పట్టబంధవలిత్రయా. స్తన భారధలన్మజ్జ పట్టబంధవలిత్రయా అంటే పుస్తకంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అమ్మవారి స్తనముల యొక్క భారం వలన, జగత్తుకే ఆధారమైనటువంటి స్తనములు కదండి అమ్మవారివి. ఆ స్తనముల యొక్క భారము వల్ల అంటే బరువు చేత పట్టబంధ వలిత్రయ ఆమె నడుము వంగిపోతుంటే ఆమె నడుముకి వడ్డానం వలె 3 మడతలు ఏర్పడి ఉన్నాయి అని వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు మనకి. అంటే అమ్మవారి నడుము అంత సన్నగా ఉంది. వంగిపోతున్నాయి స్తనభారాలకి నడుము వంగిపోతుందని అంటే అమ్మవారి నడుము ఎంత సన్నగా ఉందో చూడండి. అంటే బాహ్యంగా ఈ అర్థమైనప్పటికీ మనకి లోతుగా నిగూఢంగా వెళ్తే అమ్మవారికి మధ్యస్థ కూటమి. అమ్మవారు బ్రహ్మాండ భాండోదరి కదండి అమ్మ. ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆమె గర్భంలో ఉంటాయి. అన్నీ కూడా ఆమె గర్భంలో ఉంటే ఈ నడుము ఎంత సన్నగా ఉందో చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మ నడుము అంత సన్నగా ఉండాలంటే మనది కూడా అంత సన్నగా ఉండాలని. అంటే ఫిజికల్గా కాదండి, వాగ్భవ కూటమి, మధ్యస్థ కూటమి, శక్తి కూటమి అని 3 కూటములు ఉన్నాయి అమ్మవారికి. మధ్యస్థ కూటమి అంటే కోరికల నిధి, కోరికల నిధి. అమ్మవారికి మధ్యస్థ కూటమి మనం కొలిస్తే కోరికల నిధి అన్నమాట. కోరికలతో కూడుకొని ఉన్నటువంటిది మధ్యస్థ కూటమి. ఆ కోరికలు ఎప్పుడైతే నియంత్రించబడతాయో మన మధ్యస్థ కూటమి సృష్టించబడుతుంది. అంటే మనం ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల, ప్రాక్టికల్గా ఫిజికల్గా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మన మధ్యస్థ కూటమి నియంత్రింపబడుతుంది. అలాగే మన కోరికలను నియంత్రించుకోవడం వల్ల, లేదంటే జయించడం వల్ల మధ్యస్థ కూటమి సృష్టించబడుతుంది. మధ్యస్థ కూటమి సృష్టించబడితే సహస్రారాన్ని చేరుకోవటం మనకి సులువు అవుతుంది. మనము అమ్మవారిని కోరుతాము. ఈ కోరిక తీరగానే ఇంకో కోరిక కోరుతాం. ఇంకో కోరిక తీరగానే ఇంకో కోరిక కోరుతూనే ఉంటాము. కోరికల పరంపర అలాగా అగమ్య గోచరంగా ఉంటుంది. ఇంకా కోరికలు అనేవి ఇంకా ఎన్ని కోట్లు ఎన్ని కోరికలైనా మనకి కలుగుతూనే ఉంటాయి. అలాంటి కోరికల్ని నియంత్రించుకోగలిగితే మనం చేరుకోవలసిన సహస్రారం యొక్క ప్రయాణం అనేది సుగమం అవుతుంది.
వేగంగా చేరుకోగలుగుతాం. అనంటే మనం సాత్వికాహారం తీసుకోవాలి. అలాగే కోరికలని నియంత్రించుకోగలగాలి. తర్వాత ఏది జరిగినా జరిగినట్టుగా తీసుకోగలగాలి. ఇప్పుడు ఇన్ని చెప్తున్నాను కదా! నేను తీసుకోగలుగుతానా అనేది నాకే తెలియదు. మన కర్మలను బట్టి అవి ఉంటాయి. మనం మనం మాట్లాడే పద్ధతి కానీ, మనం తీసుకునే ఆహారం గానీ, ఇవన్నీ కూడా మన కర్మానుసారమే బుద్ధి ప్రవర్తితః అన్నట్టు మన కర్మలను బట్టే మనం ప్రవర్తిస్తుంటాం. కానీ మన మనసు చెప్తూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారి ఉపాసనకొచ్చామో మనసు చెప్తూ ఉంటుంది. మనకి అమ్మ చెప్తూ ఉంటుంది. కోరికల్ని నియంత్రించుకోవడం ఎలాగో అనేది. ఇంకా అమ్మవారి సాధన చేస్తున్న కొద్దీ ఈ వాక్యం తర్వాత స్తనభార ధన్మజ్జ పట్టబంధ వలిత్రయ. దీనికి ఏంటి? దీనివల్ల మనం చేరుకోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇంకొక అర్థం ఏముంది? మనం మూలాధారం నుంచి ప్రయాణించేటప్పుడు మనకి అమ్మవారి స్థనములు గోచరిస్తాయి. అమ్మవారి స్థనములు ఏంటి మనకి? ఆధ్యాత్మికంగా వెళ్ళే వారికి ముక్తి, మోక్షం అనే 2 పళ్ళు మనకి లభిస్తాయి. చూడండి ఎంత నిగూఢంగా ఎంత అర్థం ఉందో. మనము ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని ధ్యానంలో కూర్చుంటే అమ్మ చెప్తుందండి. చక్కగా మనకి అమ్మ చెప్తుందా అనంటే, ఏం చెప్తుంది? మీకు కనిపించిందా? మీకు వినిపించిందా? అలాంటి క్వెషన్‌లేయకండి దయచేసి. మనం స్ఫురణలోకొచ్చే వాక్కే అమ్మ వాక్కు. పరాశక్తి ఒకటే కదండీ! ఏ దేవుడిని పూజించినా పరాశక్తి ఒకటే. జీవశక్తి ఒకటే. ఆ శక్తినే నేను అమ్మ అని పిలుస్తాను. మీరు ఇంకో రకంగా పిలవచ్చు. కాబట్టి మీ బుద్ధిలోకి, స్ఫురణలోకి ఏవైతే వచ్చాయో భగవంతుని నిత్యం ఆరాధన చేసేటప్పుడు అవే మీ స్ఫురణలోకి వచ్చే వాక్కులని మీరు భగవత్ప్రసాదంగా తీసుకోవాల్సి ఉంటది. తర్వాత లక్ష్య రోమలతాదారత సమున్నీయ మధ్యమా తన భారధన్మజ్జ పట్టబంధవలిత్రయ. అయితే ఈ శ్లోకం పఠనం వల్ల మనకి ఏం చేకూరుతుందంటే ముక్తి, మోక్షం, తర్వాత అమ్మవారిని చేరుకునేటటువంటి భక్తి యోగము. అలాగే ఇంకా కొందరు ఏం చెప్తారంటే గర్భం దాల్చే వాళ్ళకి ప్రసవం సునాయాసంగా జరుగుతుందని ఈ శ్లోక పఠనం వల్ల చెప్తూ ఉన్నారు. కానీ నాకైతే మటుకు ఈ శ్లోక పఠనం వల్ల అమ్మవారికి మనం చేరువ అవుతాము అని నా ఉద్దేశం. శ్రీమాత్రే నమః.